ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషు. అమ్మ పోయిన ఏడాది లోపలే పిన్నాన్ని తీసుకొచ్చుకున్న నాన్న ఆమె నోటికి కట్టుబడిపోయాడు. తను అన్నీ భరించింది. ఆ బాధలను దాటుకొని వచ్చి తనకంటే వయసులో పెద్దడైన హనుమంతుని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు తన జీవితం అయిపోయింది. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా అలవాటు లేని బండ చాకిరీ చేసింది. బాధ్యతలను బరువును తన నెత్తి మీద వేసుకొని మోసింది. పెళ్లి కాగానే మాయమైన పుట్టింటిని మర్చిపోయేందుకు విపరీతంగా పనిచేసింది. అత్తారింట్లో భర్త సహా ఎవరి ప్రేమ దొరక్కపోయినా వ్యసనపరుడైన భర్త, స్వార్థపరులైన ఆడపడుచులను, గయ్యాలను అత్త పెట్టే వీళ్ళందరినీ పిల్లల కోసం భరించింది. వాళ్ళని పెంచి పెద్ద చేసింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసింది. తాగి పచ్చివాతం మంచాన పడ్డ భర్తకు సేవలు చేసి ఒడ్డున పడేసింది. తన కోటి కలను చిదిమేసిన భర్తను, తన జీవితంలో గాయాలను గుచ్చేలా చేసిన భర్త చనిపోయినప్పుడు తనకు పట్టరాని ఆనందం కలిగింది. కానీ దాన్ని ప్రకటించే స్వేచ్ఛ పంజరంలోన తలుపులు లేవు. 80 ఏళ్లుగా యంత్రంలా పనిచేసింది. తన శరీరం అలసిపోయింది. విశ్రాంతి కావాలని హృదయానికి అనిపించింది. వచ్చారా అత్తకి ఏమైంది అసలు? నా గుండె ఆగిపోయింది. దివ్య రాగానే శోకాలు పెడుతూ అక్కడికి వాతావరణం మారిపోయింది. ఊరుకో దివ్య, అమ్మకు ఏమి కాల, ఏడవకు. సరళ దుఃఖాన్ని దిగమించుకొని మరదల్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. మొన్నే గారెలు చేసి పంపింది. అత్తయ్య ఉంటే ఏలూరు నుంచి చీటికి మాటికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని అని చెప్పింది. ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? దివ్య గొంతులో పెంచింది. అత్తా కోడళ్ళు ప్రేమను ఆరాధన భావంతో చూశారు. భాగ్యమని నవ్వొచ్చింది. దివ్య పేదింటి పిల్లైనా కష్టసుఖాలను పంచుకుంటుందని కొడుక్కి నచ్చ చెప్పి పెళ్లి చేసింది. కానీ దివ్య అమాయకంగా 3 చౌక చీరలతో ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. దివ్య అలా మారిపోయిందంటే దానికి కాలమే సాక్ష్యం. భర్త నరసింహ బిజినెస్లో వృద్ధి చెందగానే దివ్యకి కౌళ్ళు బైర్లు కమ్మాయి. నరసింహ అవినీతికి పనులకి పాలుపోతే బ్లాక్ మనీని సూట్కేస్లో పెట్టి పుట్టింటికి సరఫరా చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు దివ్య ప్రపంచం బ్యూటీ పార్లర్లు, పబ్బులు, పెద్ద పెద్ద ధనవంతుల గురించి కబుర్లు, వాళ్లతో స్నేహాలు. భాగ్యమ్మకి మత్తుగా అనిపించింది. ఏదో పెద్ద గొంతుగా వినిపిస్తూ ఉలికిపడింది భాగ్యమ్మ. పల్లవి వచ్చినట్టు మళ్ళీ వాతావరణంలో శోకాలు. తను బతికుండగానే పోయినట్టు ఆ పరిస్థితిలో కూడా తనకు చిరాకుగా, అసహ్యంగా ఉంది. తనకు ప్రశాంతంగా చావనీరా? అంతా తనను వదిలేసి వెళ్ళిపోతే బాగుండు. చేతివేలి దగ్గర చీమలు పాకుతున్నట్టు స్పర్శ. చిన్న కూతురు పల్లవి తన ఉంగరం తీస్తూ ఉంది. చేతివేలు కదులుతున్నట్టు పల్లవికి దివ్య మొహం అప్పుడు చూడాలనిపించింది. చూడలేకపోవటమే బాగుందిలే అనుకుంది. అమ్మా, నాకు జడబిళ్ళ ఇస్తావన్నావే, ఇవ్వకుండానే పోతున్నావా? వెండి పౌడర్ డబ్బా ఏమైనా చేపించావా? పల్లవి రాగాలతో తన తల్లి మీద ప్రేమ కన్నా బంగారము, వెండి వస్తువుల గురించి తాపత్రయం ఎక్కువ కనిపించింది. దివ్యకు తన లాకర్లోకి చేర్చిన జడబిళ్ళ, వెండి పౌడర్ డబ్బు కళ్ళ ముందే చేరిన వేలాడుతూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అత్తగారి వేలకి తీసుకుపోయిన ఉంగరాన్ని గురించి బాధగా ఉంది. అంబులెన్స్ వచ్చింది. తనను ఒక శవంలా ఎత్తి పట్టుకొని అంబులెన్స్ లోపలికి పడుకోబెట్టారు. అంతలో ఏవో మాట్లాడుతున్నారు. ఈవిడని హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దివ్య గొంతు నిండా కరుడు కట్టిన స్వార్థం. కోపంలో కలిగిన విసిగిపోయింది. దివ్య ఇక్కడ అమ్ముకోవటానికి పుట్టించి ఆస్తులేమీ తన వెంట తేలిక లేవు. ఇదంతా తన భర్త సంపాదన, కొడుకు సంపాదన. కొడుకు సంపాదించాలే, తల్లికి హక్కే. ఇంతలో బాధ్యతలు హక్కులేమిటి? తన పిచ్చి కాకపోతే అని నవ్వుకుంది. 4 రోజులు ఇంట్లో ఉంచితే మొత్తం డబ్బులు మింగుతాయి. దివ్య గుసగుసలాడుకుంటూ తన వినిపిస్తుంది. ఏమిటో తనకి చెవుడైనా రాలేదేమో. నోరుముయ్ పెళ్ళాన్ని మొదటిసారిగా కసిరి అంబులెన్స్ని ముందుకు కదిలించమన్నాడు నరసింహ. ఏమి లాభంరా? నీకోసం ఏడ్చి పోయింది అమ్మ. సరళ కన్నీటికి రాఘవ కన్నీరై జవాబైంది. కాసేపుకి దివ్య షో చేసి అలిసిపోయిన ఎస్సీ రూపంలో విశ్రాంతి తీసుకుంటుంది. చిన్న కూతురు పల్లవి ఇల్లంతా తిరుగుతూ ఏడుస్తూనే కనిపించింది.
అలమారాలు, పెట్టెలు వెతుకుతూ తనకు దొరికిన ఏ చిన్న వస్తువైనా చివరికి అమృతాంజనాన్ని కూడా బ్యాగులో వేసుకుంది. ఇంతలో భాగ్యమ్మ నిట్టూర్చింది. తెల్లవారుజామునే పండితులు గారు ఆమెకి బృందం వచ్చింది. హడావిడిగా మొదలయింది. తన శరీరాన్ని చివరిసారిగా చూసుకుంటూ తానే చుట్టూ తిరగబోతున్న భాగ్యమ్మ ఎవరొచ్చినా వెళ్తున్నారో దివ్యని కౌగిలించుకుంటున్నారు. సరళను గాని, పల్లవిని గాని, రాఘవుని గాని ఎవరో న్యూస్ పేపరు తెచ్చారు. పేజీల్లోని తొంగి చూసింది భాగ్యమ్మ. తన ఫోటో, పూల ఫ్రేమ్తో ఆత్మశాంతి కోరుతున్న పిల్లల పేరు. బతికున్నన్నాళ్ళు శోభ పెట్టి ఇప్పుడు ఆత్మకి శాంతి అంటున్నా. చనిపోయాక ఈ రోష్ట అంతటా పోదుగా, ఇంకా శాంతిగా ఏముంటుంది? తన శరీరాన్ని పెట్టించి తీసుకొని వచ్చారు. నారాయణ నారాయణ స్నానానికి అందరూ ముందు. సిగ్గేసింది. అయినా తనప్పుడు శరీరం కాదుగా, ఇంకా ఆవుభావన పోయినట్టు లేదు. నుదుట విభూది. అవును, కుంకుమతో ఏం సంబంధం లేదు. అనుమానంతో కుంకుమ లాక్కొని పోయాడు. ఈ మూర్ఖ జనం. కొత్త చీర తీసుకురమ్మన్నారు పంతులు కేకేశాడు. దివ్య ఎత్తుకొని పోయి బీరువాలో అడుగునున్న ఒక పాత చీర తీసుకొని వచ్చింది. తనకు అసలు ఆ రంగు అంటే ఇష్టమూ ఉండదు. అసలు తన జీవితంలో ఇష్టమైనవి ఏమి జరిగాయో గుర్తుకు రావటం లేదు భాగ్యంకి. ఇంకా ఈ శరీరం తుది మజిలికి వెళ్ళిపోయింది. మంత్రాలు లేకపోయినా ఓసారి తన సత్యంతా ఊరికి పోవాలనిపించింది. అమ్మా నాన్నల ఊరును పెళ్లి చేసుకొని వచ్చాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పసుపు బట్టలతో వీడుకోలు చెప్పిన ఊరు. ఇప్పుడు తనకి స్వేచ్ఛ దొరికింది. భాగ్యమ్మ రివ్వుమని ఎగిరిపోయింది. ఆ జెండా చుట్టూ ఉంటుంది, కానీ అది ముసలిది అయిపోయింది. రేవు మీదకి తీసుకొని వెళ్ళారు. రోడ్డు కోసం చెట్టు కొమ్మల మీద చుట్టుపక్కల ఊరేగుతూ ఉంది. ఇన్ని కష్టాలు, సుఖాలు, పెళ్ళి అయినా తంటాలు చేసినా తన ఇల్లు, పిల్లలు ఏడుస్తున్నారేమో అనుకుంది. అంతా కూర్చొని బంగారం, వెండి, ఇల్లు, పొలాల గురించి మాట్లాడుకుంటున్నారు. చేపించారు. ముందు గదిలో పెద్ద కలర్ ఫోటో ఉంది. తానే దండ దీపం. అదే సినిమాలో చూసినట్టు సాయంత్రంలో ఏదో రాజకీయ నాయకులు నరసింహాని ఒక్కొక్కరు వచ్చి తన ఫోటో దగ్గర పూలని ఒక్క క్షణం మౌనం పాటించి అవసరం లేకపోయినా దివ్యని కౌగిలించుకొని ఓదార్చి నరసింహాని భుజం తట్టి వెళుతున్నారు. వాళ్ళెవరో తనకి తెలియని వారు. వారు సంపద మౌనంతో వందన. అయినా వీళ్ళు కరువు తీరదు. పాపం ఆ కాసేపటికి దొరికిన తన తృప్తి ఉంది. మరుసటి నుండి కర్మ జరుగుతుంది. అందరూ మొహాలు పెద్ద రిలీఫ్గా, గుండ్రంగా, ఆనందంగా, ముచ్చటగా పెద్ద పెద్ద పిండాలను చేసి పెట్టి తను తినమని మంత్రాలతో పిలుస్తున్నారు. పిండాలు దగ్గర కూర్చొని మంచి మంచి చీరలో దివ్య పోజులు ఇస్తుంది. బిజినెస్ లావాదేవీలు చక్కర్లు కొంటున్నారు. పైగా దానికి కంపు. భాగ్యమ్మకు వాంతు వచ్చినట్టు అనిపించింది. తను ఎప్పుడూ పడుకునే గదిలోకి వెళ్ళి అక్కడ మంచం కింద ముడుచుకొని అలసటగా మర్యాదగా సంఘంలో తన వేలకు బిగిసిన ఉంగరం తీయమని నరసింహని కేకేసింది. తనకి ఎంత బంగారము ఉందో అనిపించింది. భాగ్యంకు ఎటుగానే ఉంది. ఆకలిగా, దాహంగా తీరలేదు. చిటికెడు ప్రేమ కావాలి. గుప్పెడు ఆత్మీయత. ఎటువంటి బంధాలు, అవరోధాలు లేని స్వచ్ఛమైన పతికొండంగా దొరకని ప్రేమను పిచ్చిదానిలా ఇల్లంతా వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ డొక్కలకెళ్ళింది భాగ్యమ్మ. బాదం చెట్టు కింద ఎవరో అస్పష్టంగా కనిపించారు. దగ్గరికి మొహాన్ని చూడంగా ప్రయత్నించింది. బాదం చెట్టు అడుగు మీద మోకాలు మధ్య తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుందరిని చూసి కరిగిపోయింది. ఏదో మంచు తెర కమ్మేసినట్టు అనిపించింది భాగ్యమ్మకు. అప్పుడే సుందరి హఠాత్తుగా తల ఎత్తి చూసింది. ఎవరూ లేరు. దూరంగా మంత్రాలు. భాగ్యమ్మ సుందరిని చూస్తూ జాలిపడింది. తనకు పట్టించుకోలేకపోయానంది. కానీ ఈ 3 రోజుల నుంచి ఈ పిల్ల ఏమీ తినలేదు అని అర్థమైంది. ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిని అని సుందరిని చూసి బాధపడింది. 4 నెలలుగా తనకు స్నానం చేయించి వీపుకి పుండ్లు పడకుండా మందు పౌడరు రుద్దుతూ మూలమాత్రాన్ని శుభ్రం చేస్తూ బట్టలు వేసి బతికున్నాళ్ళు అన్నం తినిపించి ఇవన్నీ చేసింది అమ్మ కదా.
అమ్మ మొహం చూసలేదు. తన తల్లే సుందరిలాగా వచ్చి ఇవన్నీ చేసింది. బంగారం ఆస్తి అక్కర్లా తీసుకొని వెళ్ళిన వారు తన తిన్నావా లేదా అని అడగలేదు. పైగా ఎప్పుడు చస్తావని ఎదురు చూశారు. తనకి మరణ గౌరవం సుందరి వల్లనే దొరికింది. అమ్మగారు నన్ను వదిలిపోయావా అమ్మ, నీ నీడలో కూతుర్లా బతికానని సుందరి బాధపడుతూ నిన్ను అనాథలా అమ్మలా చూశారమ్మా. ఇప్పుడు నిజంగా అనాథవే అమ్మ. కదిలి కదిలి ఏడుస్తూ సుందరి శోకంలో భాగ్యమ్మని తుఫాను గాలిలో ఊపేసింది. ఆత్మశోకతో ఆ అమ్మాయి చుట్టే తిరిగింది సుందరి చుట్టే వీపు మీద ఆత్మ సుందరి చుట్టే తిరిగింది. శోక సమయంలో జరిగిపోతుంది. పిండాలకు ఆవుకు పెట్టాలి లేదా నీళ్ళల్లో పంతులు చెప్పబడుతున్నారు భాగ్యమ్మ. పిండాలు కేసి సుందరి దగ్గర కాసేపు కూర్చొని భాగ్యమ్మకి ఆకలి లేదు అని అనుకుంటూ మనసారా ఆశీర్వదిస్తూ ఇప్పుడు భాగ్యమ్మ ఆత్మ ఆమె మనసులోనే తెలబడింది. ఇల్లు గాని పిల్లలు గాని ఏది గుర్తు రావట్లేదు. ఎటో ప్రయాణిస్తూ మరో మంచి జ్ఞాపకం కోసం ధర్మాలు పాతిష్ట కణాలు దొంగ లెక్కలు భుజ సంబంధాలు రంగాల్లో భోజనాల మధ్యలో షో నడుపుతూ ఉంటుంది దివ్యంగా. మీకు గనక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.